ఆ మహాదేవుని పిలుపు. ఎస్, కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేసి చేయలేం, అవి వాటంతట అవే జరగాలి. అలాంటి ఒక ప్రయాణమే నాకు తెలియకుండా నేనే చేసేసాను. 2 సార్లు ప్లాన్ చేసుకుని వెళ్ళా. ఒకసారి శ్రీశైలానికి, మరొకసారి త్రియంబకేశ్వరానికి. కానీ 2 సార్లు అనేక కారణాల వల్ల గుడి బయట ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఈసారి జస్ట్ ఒక కాల్ వచ్చింది 24 గంటల ముందు, అరే ఉజ్జయిని వెళ్తున్నాం మనం అంతే. అప్పటికప్పుడు తత్కాల్, అప్పటికప్పుడు ట్రైన్ ఎక్కేసాం, లగేజ్ సర్దుకోవడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో ఈసారి నేను ప్లాన్ చేయలేదు, ఆ మహాదేవుని నన్ను చూడాలనుకున్నాడు, పిలిచాడు. ఇంకా మనమే మనం వెళ్ళకుండా ఉండగా. ఆల్మోస్ట్ 1 ఇయర్తో ట్రిప్కి వెళ్తాను కదా, నైట్ నిద్ర కాకుండా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అయ్యి ఎక్సైట్మెంట్ తగ్గిపోయి నిద్ర ఎక్కువైపోయింది. సో కొంచెంసేపు పడుకుందాం, చిన్న పవర్ మ్యాప్ వెళ్తాం. అనకాపల్లి దగ్గర పడుకుంటే రాజమండ్రి దగ్గర నిద్ర లేచింది. చిన్న పవర్ మ్యాప్ అంటే ఇదేనేమో. అలా సాగిపోతున్న నా రైలు ప్రయాణంలో ఈ 2 అన్నలు నాకు ఎదురయ్యారు. ఎదురవ్వడమే కాకుండా ఒక మంచి అద్భుతమైన పుస్తకాన్ని నాకు పరిచయం చేశారు. అండ్ ఆ పుస్తకం యొక్క రచయిత మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులైన వన్ ఆఫ్ ది యూట్యూబ్ క్రియేటర్, అది కూడా మన తెలుగు కమ్యూనిటీలోనే, రవి మంత్రి గారు. ఆ బుక్ లో ఒక లైన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో ఆ లైన్ ఏంటి అంటే, జీవితం చాలా చిన్నది, మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారో తెలియదు, కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి, ప్రేమను వ్యక్తపరచండి, ఇదే ముఖ్యం, ఇదే జీవితానికి అర్థం. ఫైనల్లీ ఇన్ భోపాల్. మనకి ఇది 9th స్టేట్ అండ్ ఫస్ట్ జ్యోతిర్లింగ విజిట్. ఆల్రెడీ 2 జ్యోతిర్లింగ విజిట్కి వెళ్ళా, కానీ గుడి లోపల రానివ్వకుండా బయట ఆపేశారు. త్రియంబకేశ్వర్ అండ్ శ్రీశైలం. సో ఈసారి అయినా శివయ్య మన లోపలికి అలౌ చేస్తాడా లేదో చూద్దాం. భోపాల్లో దిగిన 5 మినిట్స్కే భోపాల్ సిటీ నాకు ఎలా వెల్కమ్ చెప్పిందో మీరు చూడండి. ఎక్కడ చూసిన కమ్మదనం కమ్మదనం, ప్రతి పలుకులోని కేసరి ఎర్రదనమే ఉంది. ముందు జాగ్రత్త, భోపాల్ కి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటుంది, మెయిన్లీ భోపాల్ స్టేషన్ రైల్వే స్టేషన్ వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే 2-3 మాస్కులు తెచ్చుకోండి. ఇక్కడ స్మెల్ నార్మల్ గా లేదు, దారుణం అయితే దారుణంగా ఉంది. మా వాడు బార్గెనింగ్ స్కిల్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. వాడు 300 చెప్తే 250 అడుగుతున్నాడు. సో వైజాగ్ టు భోపాల్ వరకు మేము ట్రైన్లో వెళ్ళాం. అండ్ భోపాల్ నుంచి ఉజ్జయిన్ వరకు బస్సులో వెళ్ళాం. నా సొంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, బస్సు స్కిప్ చేయండి. ఆడు మరి పల్లె వెలుగు బస్సులా ప్రతి ఊరు దగ్గర ఆపుకుంటూ ఎక్కించుకుంటూ, అది ప్రైవేట్ బస్సెస్, మళ్ళీ గవర్నమెంట్ బస్సెస్ కూడా కాదు. సో ఒక 200 to 250 ఎక్కువ అవుతుంది. షేర్ క్యాబ్స్ ఉంటాయి, లైక్ షేర్ ఆటోస్లోనే షేర్ క్యాబ్స్ ఉంటాయి, అవి ఎక్కండి, ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతాడు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆటో ఎక్కాం. బండి కాదు, బస్సు కాదు, అన్నీ తిరిగి ఆటో ఎక్కేసాం. సో అలా రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసి రెడీ కూడా అయిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సీదా టెంపుల్కి వెళ్ళిపోవడమే. వీలైతే మధ్యలో లంచ్ కూడా చేస్తాం. సో ఇంకా టెంపుల్లోనే కలిసింది. ఆ మహాకాళేశ్వరునికి ఇష్టమైన పూలతో ఆయన దగ్గరికి చేరుకోబోతున్నా. ఫస్ట్ టైం ఒక జ్యోతిర్లింగాన్ని విజిట్ చేయబోతున్నా. 2 సార్లు ట్రై చేసా, గేట్ దగ్గర ఆపేశారు, త్రియంబకేశ్వర దగ్గర ఇంకా శ్రీశైలం దగ్గర. ఈసారి అయినా గేట్ దగ్గర ఆపకుండా లోపల పంపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో టెంపుల్ గేట్ దాటిన తర్వాత ఇంకొక గేట్ వస్తుంది, ఐ మీన్ గేట్ కాదు, బ్యారికేడ్స్ ఉంటాయి. సో అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ వస్తుంది. క్రౌడ్ అయితే ఈరోజు సాటర్డే కూడా గట్టిగానే ఉంది, ఇక మండే వస్తే దారుణంగా ఉంటుందేమో. ఇదంతా మహాకాళేశ్వరుని ప్లాన్ కాబట్టి, ఫ్రీ టికెట్ లైన్లో పోతున్న మమ్మల్ని సడన్ గా కొత్త లైన్ ఓపెన్ చేసి ఆ లైన్లోకి మమ్మల్ని పంపించి సీదా డైరెక్ట్గా మెయిన్ టెంపుల్లోకి పంపించారు. అండ్ ఆ లైన్ మాతోనే స్టార్ట్ అయింది. ఉజ్జయిన్ కాలాన్ని అధిగమించిన మహాకాళేశ్వరుని నిలయం. ఇది దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. అంటే శివుడు ఇక్కడ స్వయంగా దక్షిణ దిశగా చూస్తూ భక్తులకి అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఒక్క విషయం చెప్పాలి, 2 సార్లు జ్యోతిర్లింగాల్ని దర్శించుకునేందుకు వెళ్ళా, కానీ 2 సార్లు దేవుడు నన్ను గేట్ దగ్గర ఆప్సిడ్. ఇప్పుడేమో విఐపి ఫ్రీ దర్శనంకి వెళ్తుంటే విఐపిలో తీసుకెళ్లారు ఫస్ట్ టైం. ఇంకా అక్కడ మెయిన్ మహాకాళేశ్వర టెంపుల్ తో పాటు ఇంకా అనేక ఇతర దేవుళ్ళ గుళ్ళు, అలానే చిన్న చిన్న శివాలయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శించుకున్నాం.
అలానే సాయంత్రం అయ్యేసరికి అక్కడే మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గరలోనే షిప్రా రివర్ ఉంటది, అక్కడ గంగా హారతి ఇస్తారు. ఫైనల్లీ హారతి ఇచ్చే ప్లేస్ షిప్రా రివర్. సో ఇప్పుడు హారతి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే మనకి కుంభమేళా జరిగే 4 ప్లేసుల్లో ఈ ప్లేస్ కూడా ఒకటేనంట. అండ్ నెక్స్ట్ కుంభమేళా జరగబోయేది కూడా ఇక్కడేనంట. అదైతే మిస్ అయ్యాం ఫస్ట్. కాకపోతే ఇక్కడ దేవుడు ఇక్కడ రప్పించుకున్నాడు అంతే. ప్లాన్ చేయడానికి మనమెవరం, ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలంతే. ఇప్పుడు ఇక్కడ పిలిచాడు వచ్చా. రష్మి ఇప్పటి వరకు ఏదో ఉన్నాను, వస్తున్నాను, తిరుగుతున్నాను, అంతా చూస్తున్నాను, అది ఫీల్ అవుతున్నాను, అది వేరు. కానీ ఒకసారి ఆ హారతి ఇచ్చే ప్లేస్ అండ్ ఆ సౌండ్ వింటుంటే బాడీలో ఏదో వైబ్రేషన్స్ స్టార్ట్ తెలియకుండా ఏదో ఉంది ప్లేస్లో. ఈ ప్లేస్ అనే కాదు, చాలా ప్లేసెస్లో మనకు తెలియకుండానే మన బాడీ దానికి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొన్ని ప్లేసెస్కి వెళ్తే. మీకు ఎప్పుడైనా అలాగ అయిందా అంటే కమెంట్ చేయండి. మనం చిన్నప్పటి నుంచి వింటున్న కాలభైరవుడి గుడి, అదే మనం మద్యాన్ని దాన్ని ఏమంటారు నైవేద్యంగా పెట్టే గుడి. మనం చాలాసార్లు రీల్స్లో కూడా చూస్తుంటాం. ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వచ్చాం, చూద్దాం లోపల ఏం ఉండబోతుంది, ఆ మద్యాన్ని నైవేద్యంగా ఎలా పెడతారు. ఇక లోపలికి వెళ్ళాక వీడియో ఎలా ఉంటే తీస్తా. లైన్ ఏంటి అంతుంది రష్మి. ఆ గుడికి వెళ్ళేటప్పుడైతే నా బాడీ అయితే టోటల్లీ డిఫరెంట్గా బిహేవ్ చేసింది. ఏవో తెలియని వైబ్రేషన్స్ ఇంటర్నల్గా ఒళ్ళు పులకరించడం, అది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, జస్ట్ ఫీల్ అవ్వాలంతే. అలాంటిది ఇది కూడా. కాలభైరవుడు శివుని యొక్క భయంకర రూపం. ఇక్కడ కాలాన్ని చూసేది ఈయన మాత్రమే. సో ఇక్కడ ఈ టెంపుల్ పరిసరాల్లో ఎక్కడ కూడా అట్లీస్ట్ ఆ మెయిన్ గుడి వరకు కూడా గడియారం అనేదే ఉంది. అలానే ఇక్కడ ఉండే ప్రజలు ఈ కాలభైరవుడిని ఆ గ్రామానికి కాపలాదారునిగా పూజిస్తారనమాట. వేలాది మంది భక్తుల మధ్య ఉన్న నేను ఆ క్షణం ఆ మహాశివునితో నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఫీల్ అయ్యాను. ఆ మరుసటి రోజు మా తదుపరి గమ్యం ఓంకాళేశ్వర్. నర్మదా నది మధ్య ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర ద్వీపం. అలానే 12 జ్యోతిర్లింగాల్లో అతి చిన్న లింగం కూడా ఇదే. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, నైట్ 2 వరకు తిరిగాం. అండ్ 4 గంటలకే లేచి రెడీ అయ్యి ఈ టైం అవుతుంది, 5:20 అట్లా అవుతుంది. ఎంత 2 డేస్ నుంచి. కానీ చిల్ అవుతాం. భయ్యా మన మనిషి ఛానలా నువ్వు? సబ్స్క్రైబ్ అయ్యాను భయ్యా మీకు. సబ్స్క్రైబర్ అసలు బాగా భయ్యా ఒక వీడియో కూడా ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయ్యో అక్కడే ఉన్నాం ఇంకా. నిన్న కాలభైరవ టెంపుల్ అట్లీస్ట్ లైన్ పెద్దకుండా కదులుతూ ఉన్నాం, ఇక్కడైతే కదలట్లేదు కూడా. దేవుణ్ణి దర్శించుకోవాలన్నప్పుడు మాత్రం మనకు ఓర్పు చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే భక్తిని వేగంతో కొలవలేం, దాన్ని అనుసరించడం తప్ప మనం ఇంకేం చేయలేం. అలా మీకు ఓంకారేశ్వరిని చూపిద్దాం అనుకుంటే ఫోన్ పక్కకు తోస్తారు. ఇంక నేనేం చేయలేకపోయాను. 11కి ఎగ్జాక్ట్ 11కి లైన్లో నిల్చుంటే 2:30 అయింది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్. కానీ ఆ శివయ్యని చూసింది మాత్రం కేవలం 3-4 సెకండ్లు మాత్రమే. బట్ స్టిల్ ఇట్స్ వర్త్, ఫుల్గా వర్త్ అంతే. 3.5 అవర్స్ పట్టిందండి దర్శనానికి ఓంకారేశ్వర్ దగ్గర. మా ఓడి ఫేస్ చూడండి, ఫుల్ ట్యాన్ అయిపోయి
అంటే యాక్చువల్గా ఏం తినలేదు 3 days నుంచి వీడియో. సో యాక్చువల్గా నా ఫేస్ చూస్తే మీరు ఇంకా భయపడతారు అనమాట. సో అలా హ్యాపీగా ఏ బాధ లేకుండా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇక మెయిన్ ప్లాట్ మన బడ్జెట్ ఉజ్జయిన్, మహాకాళేశ్వర్ అండ్ ఓంకాళేశ్వర్ ఈ రెండు అండర్ 5,000 లోపు ఎలా వెళ్ళొచ్చాం. సో మేము విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యాం అండ్ భోపాల్ అనేది సెంటర్ పాయింట్ లో పెట్టుకున్నాం. సో విశాఖపట్నం, భోపాల్, ఉజ్జయిన్ అండ్ ఓంకాళేశ్వర్. సో మేము విశాఖపట్నం నుంచి భోపాల్ కి ట్రైన్ లో వెళ్ళాం అండ్ ఆ ట్రైన్ పేరు నాకు తెలియదు, నేను స్క్రీన్ మీద వేస్తా. సో 2 ట్రైన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం స్లీపర్ క్లాస్ అనేది 600 to 650 మధ్యలో ఉంటుంది 2 ట్రైన్స్ కూడా. సో మనం 650 తీసుకున్నాం. భోపాల్ నుంచి విశాఖపట్నం నుంచి భోపాల్ కి, భోపాల్ నుంచి విశాఖపట్నం 2 650. సో 1300 అక్కడికి అప్ అండ్ డౌన్ అనేది. సో ఇంకా భోపాల్ నుంచి ఉజ్జయిన్ వరకు మేమైతే బస్ కి 300 ఇచ్చాం. సో అలా 300 ఇచ్చి ఉజ్జయిన్ చేరుకున్న తర్వాత ఉజ్జయిన్ లో మేము నైట్ స్టే ఉన్నాం. ఆ నైట్ స్టే కి మాకు ఒక రూమ్ కి 2000 పట్టింది. మేము 4 members ఉన్నాం. సో 2000 డివైడెడ్ బై 4 అంటే పర్ హెడ్ 500 పడింది. సో అక్కడ మొత్తం ఆ రోజు చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఓంకాళేశ్వర్ కి స్టార్ట్ అయ్యాం. అది కూడా ఉజ్జయిన్ లోనే ఒక క్యాబ్ మాట్లాడుకోండి. క్యాబ్ మీరు ఎంత తక్కువ మాట్లాడుకున్నా మినిమం 2500 నుంచి 3000 పక్కా తీసుకుంటారు. సో మ్యాక్స్ 3000 అనుకోండి. సో మేము 4 మొత్తం 3000 కాబట్టి మాకు పర్ హెడ్ 750 పడింది. సో డైరెక్ట్ ఓంకాళేశ్వర్ తీసుకెళ్ళిపోయి అతనే ఓంకాళేశ్వర్ దగ్గర మీకు దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇండోర్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తారు. మీరు కొంచెం ఎక్కిస్తా అంటే డైరెక్ట్ భోపాల్ వరకు తీసుకొచ్చేస్తారు. సో మీరు 3-5 ఇట్లా మాట్లాడుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఉజ్జయిన్ నుంచి మిమ్మల్ని ఓంకాళేశ్వర్ తీసుకెళ్ళి అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ భోపాల్ తీసుకొచ్చేస్తారు ఆయన. సో ఇంక భోపాల్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పిన ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 650 అగైన్ విశాఖపట్నం. ఇది మొత్తం 4 days and 3 nights మొత్తం ప్లాన్ ఉంటుంది. అండ్ 3 nights లో 2 nights అనేవి మీకు ట్రైన్ లో గడిచిపోతాయి. సో మీకు హోటల్ రెంట్, హోటల్ కాస్ట్ ఇదేమో. మిగిలిన ఒక నైట్ మాత్రం మేము ఉజ్జయిన్ లో పక్కా స్టే చేయాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా. సో ఓవరాల్ ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే అప్ అండ్ డౌన్ ట్రైన్ 650 1300 అండ్ పర్ డే నైట్ స్టే 500 అండ్ ఉజ్జయిన్ భోపాల్ టు ఉజ్జయిన్ ఇంకొక 300. ఎలా చూసుకుని మీకు ఆల్రెడీ చెప్తున్నా అంటే. సో ఇది ఇంకా వెళ్ళడానికి చాలానే ఉంటాయి, బట్ నేను వెళ్ళింది అయితే ఇలా. మీరు ఎలా వెళ్తారు అనుకుంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో ఈ లెక్కలన్నీ కలుపుకుంటే మనకు 3500 లోపే అవుతుంది. ఇంకొక 1500 ఏంటి అంటే మన ఫుడ్ 1500 ఏం సరిపోతుందా అంటే 3 days కి నాకు 1500 సరిపోతుంది. పర్ డే 500 లెక్క. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇష్టం. సో అది